బంగ్లాదేశ్లో ఒక పంది ఉంది కదా, మొన్నటి వరకు పరిపాలించినటువంటి పంది, తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ గాడు మళ్ళీ కారు కోతలు పోసాడు. వాడు ఇప్పుడు దిగిపోయాడు కదా, ఈ దిగిపోవడానికి ముందు ప్రసంగం చేశాడు. ఇప్పుడు తారిక్ రెహమాన్కి ఈ పదవిని అప్పచెప్పాలి కాబట్టి ఈ పదవిని అప్పచెప్పే ముందు ప్రసంగం చేశాడు. ఏంటంటే బంగ్లాదేశ్కి ఒక భౌగోళికమైనటువంటి సముద్రం ఏదైతే ఉందో అది కేవలం మామూలుది కాదు, సరిహద్దు మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం కావడానికి బంగ్లాదేశ్కు ఉన్న మార్గం అది. నేపాల్, భూటాన్, సెవెన్ సిస్టర్తో కలిసి ఈ ప్రాంతం గొప్ప ఆర్థిక సామర్థ్యాన్ని కలిగి ఉంది అని ఈ పంది యూనస్ గారు తన ప్రసంగంలోనైతే వ్యాఖ్యానించాడు. వీడికి భారతదేశం అని ప్రస్తావించడం నోరు రాక ఇప్పుడు సెవెన్ సిస్టర్స్ అన్నాడు. సెవెన్ సిస్టర్స్ అంటే తెలుసు కదా, సిక్కిం కాకుండా మిగతా 7 రాష్ట్రాలు సెవెన్ సిస్టర్స్ అంటారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, మణిపూరు, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, ఈ నాగాలాండ్తో పాటు మొత్తం 7 రాష్ట్రాలని సెవెన్ సిస్టర్స్ అంటే వీడేమొచ్చేసి భారతదేశం అనకుండా సెవెన్ సిస్టర్ అంటున్నాడు. అంటే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవి, భారతదేశాన్ని మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు. పైగా ఇప్పుడు ఈ తారిక్ రెహమాన్కి కూడా నువ్వు భారతదేశంతో సఖ్యతగా ఉండకు, భారతదేశంతో ఈ విధంగానే వ్యవహరించు, అప్పుడు భారతదేశము బంగ్లాదేశ్తో కలవకుండా ఉంటుంది అన్న విధంగా వీడు ఆ ఉప్పందించేసి ఈ అగ్గిరాజేసి వెళ్ళిపోతున్నాడు ఈ పందిగాడు. వీడి వల్ల ఈ దేశానికి ఎలాగో లాభం లేదు పక్కన పెడితే, వాడి దీనికి కూడా లాభం లేదు, వాడి ఇలాకాకి కూడా లాభం లేకుండా పోయింది. ఈ సంవత్సరంన్నరగా దేశాన్ని భ్రష్టు పట్టించేశాడు. అయితే పాకిస్తాన్ మాదిరే బంగ్లాదేశ్ కనిపించడానికి ఇలాగే ఉంటే మరొక 5-6 సంవత్సరాలు సరిపోతాయి. భారతదేశం కూడా ఇంక రూపాయి కూడా సపోర్ట్ చేయకూడదు. పక్క దేశాలు, పొరుగు దేశాలు అనే సహాయంతో మళ్ళీ 60 కోట్లు ఇచ్చింది అనవసరంగా. అయితే 60 కోట్లు 60 రూపాయలు కూడా లోపలికి వెళ్లకుండా మళ్ళీ సరిహద్దుల్లోనే ఖర్చు పెట్టే విధంగా అయితే ఉంది. లేదనుకుంటే మన హిందువులు ఎవరైతే ఉన్నారో మైనార్టీలు, వాళ్ళ కోసం ఖర్చు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకని 60 కోట్లు ప్రకటించడం జరిగింది. గతసారి బడ్జెట్లో 120 కోట్లు, ఈసారి 60 కోట్లు. అయితే ఈ పందిగాడికి కూడా త్వరలోనే మూడుతుంది. ఎందుకంటే ఈ తారిక్ రెహమాన్ ప్రభుత్వం 1 సంవత్సరం అయిన తర్వాత అసలు విషయం ఏంటో తెలుస్తుంది కాబట్టి ఈ పంది యూనస్ గాడు ఇంకా రేపు రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తాడు. వీడికి కూడా అజ్ఞాత వీరుడు ఏదో ఒక రోజు ముహూర్తం పెడతారు.